ప్రజా సమస్యల పరిష్కారంలో కలెక్టర్లది కీలక పాత్ర అని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ రోజు మొదలైన కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే అందరి లక్ష్యమన్నారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన తమ విధానమని పేర్కొన్నారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకోవాలని సూచించారు. సంక్షేమ పథకాలు లేకపోతే పేదరిక నిర్మూలన జరగదని, సంక్షేమం అమలు చేయాలంటే అభివృద్ధి జరగాలని చెప్పారు. 9 నెలల్లో అనేక హామీలు అమలు చేస్తూ వస్తున్నామని, దేశంలో ఎక్కడా లేని విధంగా 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నామని, దివ్యాంగుల పింఛన్ 6,000కు పెంచామని సీఎం చెప్పారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని ప్రపంచంలోనే బెస్ట్ మోడల్తో అమరావతి అభివృద్ధి జరుగుతుందని అన్నారు. అన్నా క్యాంటీన్లతో 5 రూపాయలకి భోజనం అందిస్తున్నామని, దీపం 2 పథకం కింద ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని, చెత్త పన్నును తొలగించామని వివరించారు. త్వరలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి తెలియజేశారు. అందుకే 9 నెలల్లో మీరు చూస్తే అనేక హామీల్ని అమలు చేసుకుంటూ వచ్చాం. ఇప్పటికి పింఛన్లు దేశంలో ఎక్కడా లేదు. 4,000 రూపాయలు నా జీవితాలు నేను చూశాను. 2,000 నుంచి 200 నుంచి 2,000 చేశాం. మళ్ళీ 3,000 అయితే దాన్ని 4,000 చేశాం. తెలుగుదేశం పార్టీ 40 రూపాయలతో ప్రారంభించిన పింఛను ఈరోజు 4,000 రూపాయలు దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఎప్పుడో నేనే దీపం 1 ఇచ్చాం. అంటే దీపం కింద మీరు చూస్తే 95 లేట్ 90s ఆలోచించి ఆడబిడ్డలు కష్టపడుతున్నారు వంట చేయడానికి అని చెప్పే ఉద్దేశంతో సిలిండర్లు ఉచితంగా ఇచ్చి ఆ రోజే ప్రోత్సహించాం. ఇప్పుడు 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడానికి దోహదం చేసి ఒకటి ఇచ్చాం. ఇక్కడ మిగిలినటి కూడా తొందరలో ఇవ్వడానికి ఇయర్ నుంచి ఇయర్లీ 3 సిలిండర్లు ఎవ్రీ 4 months ఒకటి రిలీజ్ చేస్తాం. ఇంకో పక్క చెత్త పన్ను తీసేసాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. వచ్చిన మొదటి సంతకం 16,347 ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ఇస్తా ఉన్నాం. మెగా డిఎస్సి పెడతా ఉన్నాం. ఈ ఫస్ట్ వీక్ లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఏబిసిడి కేటగరైజేషన్ కూడా హామీ ఇచ్చాం, ఎన్నికల్లో చెప్పాం. అది కూడా రిపోర్ట్ వచ్చింది, కేంద్రానికి పంపించాం. ఎస్సీ ఫైనాన్స్ కమిషన్ పంపించాం. ఆ రిపోర్ట్ వస్తానే అది కూడా యాక్ట్ చేసి ముందుకెళ్తాం. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నదానం టీటీడీలో ప్రారంభించారు. ఇప్పుడు అది 2,200 కోట్ల రూపాయలు కార్పస్ అయ్యి సర్ప్లస్ మనీ వచ్చింది. ప్రతిరోజు 1,00,000 మంది కంటే ఒక రోజుకి 2 లక్షల మందికి భోజనం పెడుతూ అది సర్ప్లస్ వచ్చే పరిస్థితి వచ్చింది. ఒక ఐడియా ఏ విధంగా ముందుకు పోయిందో దానివల్ల చాలా మందికి అన్నదానం చేయాలి అనుకున్న వాళ్ళకి ఒక వేదిక కింద ఒక సాటిస్ఫాక్షన్, దాతలకు ఒక వేదికగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన చూసి దీన్నే అన్నా క్యాంటీన్ ని మీరందరూ కూడా శ్రద్ధ పెట్టి ఎప్పటికప్పుడు ఇన్స్పెక్ట్ చేయగలిగితే ఒక మోటివేషన్ వస్తుంది, ప్రజల్లో కూడా ఒక చైతన్యం వస్తుంది.